కోటేశ్వరరావు గారు వీళ్ళందరికీ కూడా చెప్పాను. అందరూ కూడా వచ్చారు, ముందుకు వచ్చారు. వచ్చిన తర్వాత ఇలా వచ్చేసి ఒకరోజు అంటే పోయిన సమ్మర్లో ఇదే నెలలో మేము అనుకున్నాం ఇలా చేస్తే బాగుంటుంది మన ఊళ్ళో కంటిన్యూగా వచ్చేసి మామూలుగా ఈ అంటే కంటిన్యూ అంటే ఒకరోజు అంటే మా గురువారం వచ్చేసి బాబావారి గుడిలో పెడుతున్నారు. అప్పటికి అలా కాకుండా ఒక్కరోజు కూడా ఆపకుండా ఈ ఎండాకాలం 2 నెలలు పెడదామని చెప్పేసి మేము మొదలు పెట్టాం అన్నదానం. అది అలా స్టార్ట్ చేసింది. ఈ రోజు వరకు కూడా ఎక్కడ కూడా బ్రేక్ పడకుండా పెద్దలందరి సహాయ సహకారాలతో మా శక్తి సామర్థ్యాలకు మించిపోకుండా, ఎందుకంటే దీనికి మేము ఎక్కడ అప్పులు తీసుకురాలేదు, అలాగని చెప్పేసి ఎవరి దగ్గరికి చేతులు కట్టు నుంచోలేదు. మా శక్తి సామర్థ్యాలకు మించిపోకుండా అలా 10 మందికి అన్నం పెట్టేటువంటి గొప్ప బలం. సో కాకపోతే మా బలానికి తమ యొక్క సహాయ సహకారాలు ఇచ్చినటువంటి పెద్దలు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా మా జననీ జనసమిష్టి సాయి సేవా సమితి తరపున మేము ఎప్పుడు కూడా వాళ్ళకి రుణపడి ఉంటాం. ఇకపోతే ఇక ముందు ఇలాంటి సేవా కార్యక్రమాలు మన గ్రామంలో ఇంకా చాలా చేస్తూనే ఉంటాం. దానికి మీ అందరి సహాయ సహకారాలు కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము పిలవంగానే వచ్చినటువంటి పెద్దలందరూ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై సాయిరామ్.